హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ రావడం జరిగింది. మరి ఆ అప్డేట్ మీరు చివరి వరకు చూస్తే ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది. మరి మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదా మీరు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్లో కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో గూగుల్ సంబంధించి ఉంటుంది కదా, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళండి. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఏపీ డిఎస్సి అని టైప్ చేయండి. యాజ్ యూజువల్ గా మీకు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ 2024 మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక మెసేజ్ ఉంది. చూడండి, ఇక్కడ మెసేజ్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా. ఆ మెసేజ్ బోర్డ్ లో మీకు ప్లీజ్ అప్డేట్ యువర్ ఎస్జిటి క్వాలిఫికేషన్ అనేటువంటి ఒక కొత్త అప్డేట్ రావడం అయితే జరిగింది. మరి ఆ అప్డేట్ గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్. మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, మరి క్లాస్ వైజ్ గా మీకు లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ కానివ్వండి, ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అనేటివి క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా కండక్ట్ చేస్తున్నాము. మరి కొత్త బ్యాచ్ వచ్చేసరికి సెకండ్ అనగా ఆదివారం స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు ఫ్రైడే కదా, ఫ్రైడే, సాటర్డే, సండే అంటే ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. సండే నుంచి డైలీ 3 or 4 సబ్జెక్ట్స్, డైలీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి ఆ 4 సబ్జెక్ట్స్ ఏంటి, దాని యొక్క షెడ్యూల్ ఏంటి, క్లాసెస్ ఏంటి, ఎగ్జామ్స్ ఏంటి అంటే ఒక రోజు కంప్లీట్ గా ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది ఒక మంచి అవకాశము. కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కానివ్వండి, రివిజన్ చేసుకునే వారికి ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ కావాలి. నేను ఓన్ గా ప్రిపేర్ కాలేకపోతున్నాను, షెడ్యూల్ ఉంటే పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశము. మరి వ్యాలిడిటీ కూడా మీకు అప్ టు డిఎస్సి వరకు ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఎప్పుడైతే మీకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ రిజల్ట్ 4th కదా, సో 4th మీకు 6th కి ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే మీకు టెట్ రిజల్ట్ ఎప్పుడైనా సడన్ గా రావచ్చు. తర్వాత రీషెడ్యూల్ కూడా ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంది, ఎందుకంటే అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి డిఎస్సికి సంబంధించినటువంటి. సో మీ ప్రిపరేషన్ మాత్రం ఇంకా నెగ్లిజెన్స్ అయితే ఏర్పరచుకోవద్దు. 100% మీ ప్రిపరేషన్ లో అయితే ఉండండి. వన్స్ ఎలక్షన్ కోడ్ అయిపోతే మాత్రము ఎస్జిటికి సంబంధించినటువంటి డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి ఫీజు అయితే 1200 రూపీస్ ఫ్రెండ్స్. యాజ్ యూజువల్ గా మనం 1200 రూపీస్ తీసుకుంటున్నాము. బట్ ప్రెసెంట్ అయితే 50% డిస్కౌంట్ తో ఇస్తున్నాము. అది కూడా ఈ రోజు రేపు అనగా 31st మే, జూన్ 1st ఈ 2 తేదీలలో 50% డిస్కౌంట్ తో కేవలం 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. ఎలక్షన్ కోడ్ అయిపోతే మాత్రము యాజ్ యూజువల్ గా 1200 రూపీస్ అయితే తీసుకుంటాం. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్, నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 8341949272 8341949272 నా వాట్సాప్ నెంబర్, నాకు కాల్ చేయాల్సిన నెంబర్. ఇన్ కేస్ మీరు 600 రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్, వచ్చేసరికి 9177820306 చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది. 9177820306 ఇది ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్. ఈ నెంబర్ కు పే చేసి పైన నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి. యాక్టివేట్ చేస్తా. 2వ తేదీ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. మార్నింగ్ నుంచి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం మీకు. క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలం 600 రూపీస్ వరకే. మరి లేట్ చేయకుండా అప్డేట్ ఏంటో చూద్దాం. మరి ఆ అప్డేట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే అప్డేట్ కు సంబంధించినటువంటి ఇక్కడ లింక్ ఉంది చూడండి, క్లిక్ చేయమని. ఇక్కడ చూడండి, ప్లీజ్ అప్డేట్ యువర్ ఎస్జిటి క్వాలిఫికేషన్ ఉంది కదా. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్క్రీన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చా, వెరిఫికేషన్ కోడ్. ఇక్కడ క్యాండిడేట్ ఐడి అంటే మీరు డిఎస్సి అప్లై చేసేటప్పుడు మీకు ఒక ఫామ్ ఇచ్చింటారు కదా, ఆ ఫామ్ లో మీకు క్యాండిడేట్ ఐడి ఉంటుంది. డిఎస్సి అప్లై చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్. ఇక్కడ ఏదైతే వెరిఫికేషన్ క్యాప్చా ఇచ్చాడో దాన్ని కరెక్ట్ గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. పక్కనే లాగిన్ ఆప్షన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేయాలి.
మీరు అక్కడ లాగిన్ చేయగానే మీకు ఎక్స్ట్రీమ్ టాప్ లో మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. హోమ్ అని క్యాండిడేట్ సర్వీస్ అనేటువంటి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ డిఎస్సి రిక్రూట్మెంట్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది చూడండి. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ మీరు దీనిపైన కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆన్ చేయగానే మీకు ఇక్కడ డిఎస్సి క్యాండిడేట్ సర్వీస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఎస్సి ఎస్జిటి పోస్ట్ చేంజ్ అని ఉంది. సో క్యాండిడేట్ సర్వీస్ బేస్ చేసుకొని ప్రింట్ అప్లికేషన్ ఒక ఫామ్ వచ్చింది. డిఎస్సి ఎస్జిటి పోస్ట్ చేంజ్ అనేటువంటి 2 ఆప్షన్ కూడా కనిపించింది. ఇప్పుడు మీరు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే డిఎస్సి ఎస్జిటి పోస్ట్ చేంజ్ పైన క్లిక్ చేయాలి. మరి డిఎస్సి ఎస్జిటి పోస్ట్ చేంజ్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ తో పైన ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ అని మీ క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, అప్లైడ్ లొకేషన్, డిస్ట్రిక్ట్ అన్ని మీకు ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది. బట్ నేను ఇక్కడ డిస్ప్లే చేయలేదంతే. మరి దాని కింద మీకు చూజ్ ఎస్జిటి క్వాలిఫికేషన్స్ లో మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ 3 ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఇంటర్మీడియట్ విత్ డిఎడ్ ఆర్ డిఎల్ఈడి అంటే మీరు ఒకవేళ డైట్ తో ఓన్లీ డైట్ మాత్రమే కంప్లీట్ అయింటే డైట్ కానివ్వండి, డిఎల్ఈడి ఏదైనా కానివ్వండి మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ కంప్లీట్ చేశారు అనుకోండి మీరు బిఎడ్ పైన క్లిక్ చేసుకోవాలి. చాలా మంది కొందరు అభ్యర్థులు డైట్ తో పాటు బిఎడ్ కూడా చేసింటారు. అంటే ఇక్కడ మీకు బోత్ బిఎడ్ అండ్ డిఈడి అంటే ఏది బిఎడ్ కానివ్వండి, డిఎడ్ కానివ్వండి, బిఎడ్ కానివ్వండి 2 చేసింటారు సపరేట్ గా. అంటే కొందరు డైట్ తో పాటు బిఎడ్ కూడా సపరేట్ గా చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి 2 క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు బోత్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏదైతే మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ డైట్ మాత్రమే ఉంది అనుకోండి ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అంటే డిఎడ్ మాత్రమే ఉంటే డిఎడ్ సపరేట్ గా, బిఎడ్ సపరేట్ గా ఉంది అనుకోండి ఆప్షన్ 3 సెలెక్ట్ చేసుకోండి. బిఎడ్ మాత్రమే ఉంటే బిఎడ్ సెలెక్ట్ చేసుకోండి. అది మీ సెలక్షన్ బేస్ చేసుకొని ఉంటుంది. మరి కింద డిక్లరేషన్ ఇచ్చారు చూడండి. అక్కడ డిక్లరేషన్ పరంగా మీరు ఒకసారి ఆ డిక్లరేషన్ కూడా చదవండి. మీకు క్లియర్ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఐ యాక్సెప్ట్ ది అబోవ్ డిక్లరేషన్ అని వచ్చింది చూడండి. ఇక్కడ క్లియర్ గా అంటే పైన నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని అక్కడ మీకు క్లియర్ గా డిక్లరేషన్ చదివితే తెలుస్తుంది. అంటే డీటెయిల్ ఫినిష్ ద అప్లికేషన్ ఆర్ ఫైనల్ సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ ది కరెక్షన్స్ విల్ నాట్ బి ఎంటైర్డ్ ఫర్ రాంగ్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్. ఓవరాల్ గా ఐ యాక్సెప్ట్ ది అబోవ్ డిక్లరేషన్ పైన ఇచ్చినటువంటి డిక్లరేషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని దీనిపైన జస్ట్ అట్లా క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్ గా క్లిక్ అయిపోద్ది. క్లిక్ అయిన వెంటనే మీకు అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు క్లియర్ గా సబ్మిట్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్ లో మీకు ఏదైతే చూస్ చేసుకున్న తర్వాత మీ క్వాలిఫికేషన్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే దానిపైన ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. అక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు కూడా ఒక మెసేజ్ వస్తుంది చూడండి. డూ యూ వాంట్ టు సబ్మిట్ ది డీటెయిల్స్? ఓకే క్యాన్సల్ అంటే మళ్ళీ వెనక్కి వస్తాము. ఓకే నేను సబ్మిట్ చేస్తున్నాను అంటే ఇక్కడ సింప్లీ మీరు ఏం చేయాలి, ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీ యొక్క డీటెయిల్స్ తో పాటు అంటే యాజ్ యూజువల్ గా క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ నేమ్, అలా జెండర్ అవన్నీ డీటెయిల్స్ తో పాటు మీకు కింద చూస్ ఎస్జిటి క్వాలిఫికేషన్స్ అని మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ ఆప్షన్ మనకు డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. ఐ ఆల్రెడీ సబ్మిట్ చేశాను కాబట్టి. ఇన్ కేస్ మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ చేశారనుకోండి మీరు ఆటోమేటిక్ గా చూస్ చేసుకున్నారు కాబట్టి ఆల్రెడీ సబ్మిటెడ్ అనేటువంటి ఆప్షన్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇది మనకు ప్రెసెంట్ వచ్చినటువంటి అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు.